సముద్ర మథనం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా లోకాలను నాశనం చేయగల అలాహలం ఉద్భవించింది. ఆ విషపు జ్వాలలు వ్యాపించడంతో దేవతలు, రాక్షసులు ప్రాణభయంతో వణికిపోయారు. అప్పుడు లోకాలను కాపాడడానికి ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఎటువంటి సందేహము లేకుండా ఆ మహావిషాన్ని తన అరచేతిలోకి తీసుకొని మృంగివేశాడు. కానీ అది అప్పుడు కడుపులోకి వెళితే సృష్టి అంతమైపోతుందని గ్రహించిన పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమశివుని గొంతు బిగువుగా పట్టుకుంది. అప్పుడు ఆ విషము అక్కడే ఆగిపోయింది. ఆయన కంఠం నీలిరంగులో మారింది. అప్పుడు జన్మించింది ఆయన ఒక పేరు, నీలకంఠుడు అని. ఆ విషపు మంటలు చాలా భయంకరంగా దహిస్తున్నవి. శివుడు స్పృహ కోల్పోకూడదని దేవతలు అందరూ ఆ రాత్రి నిద్రపోలేదు. భజనలు చేశారు, నామస్మరణ చేశారు, ప్రేమతో ఆయనను మేల్కొల్పారు. లోకాలను రక్షించేందుకు శివుడు భరించిన ఆ బాధను పంచుకోవడానికి చేసిన ఆ దివ్య జాగారమే మనము ఈరోజు ఆచరించే మహాశివరాత్రి. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి మేల్కొని శివనామాన్ని జపిస్తూ శివరాత్రిని ముగించుకుంటాం. ఓం నమః శివాయ.